హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో మనం క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఆల్రెడీ నేను 5 వీడియోస్ పోస్ట్ చేశా. ఒకటి టైమ్ అండ్ వర్క్ పోస్ట్ చేశా. నెక్స్ట్ రిమైనింగ్ నంబర్ సిస్టమ్ అనేది 4 పోస్ట్ చేసి ఉంచా. ఎవరైతే ఈ వీడియోస్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ చూడండి. ఎందుకు సార్ అలా చెప్తున్నారంటే అవి లింకప్స్ అనమాట. అంటే బేసిక్ నుంచి చెప్పుకుంటా వచ్చా ఆ వీడియోస్లో. నేను ఆ వీడియోస్ లింక్స్ కూడా నేను ఆ వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఈ పీడిఎఫ్లు కావాలనుకుంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. ఇంకొకటి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ మీ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ సిరీస్ అనేది మీకు గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, నెక్స్ట్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, డెప్త్ చెప్తున్నాను ఈ వీడియోస్ను. నేను అంత ఈజీ వీడియోస్ అయితే కాదు. సో అందుకే మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ ఇవి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఓకేనా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము డివిజిబిలిటీ రూల్స్లోకి వెళ్దాం. సో డివిజిబిలిటీ రూల్స్ ఏమేమి ఉంటాయి? యాక్చువల్గా డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏమేమి వస్తాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఇంతవరకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనము డిస్కస్ చేద్దాం. అంటే ఈ నంబర్స్ యూజ్ చేసుకుని డివిజిబుల్ ఎలా చేయాలా, ఇవి చూడడం వల్ల ఏమి యూజ్ మీకు అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఒకసారి చూడండి. ఫస్ట్ 1 ఈజ్ ఎ నాట్ డివిజిబుల్ బై ఎనీ నంబర్. ఒక్కసారి ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ చూడండి. 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 1. అంటే 1 డివైడెడ్ బై 4 అంటే ఎంత అవుతుంది? 0.25 అవుతుంది. అంటే 4 అనే నెంబర్ 1తో డివిజిబుల్ కాదు. 1ని డివిజిబుల్ అంటే డివైడ్ చేయలేదన్నమాట. అదే పాయింట్ ఇక్కడ. 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్ అంటే 4 అనే నెంబర్ ఎనీ నెంబర్ ఇంకా లేదా నెక్స్ట్. బట్ 1 ఈజ్ ఏ యూనివర్సల్ ఫ్యాక్టర్. 1 ఈజ్ ఏ యూనివర్సల్ ఫ్యాక్టర్ అని ఎలా చెప్తున్నారు చూడు. 4 డివైడెడ్ బై 1 అవుతుంది. 1 1 జా 4, 1 4 జా అయిపోయింది కదా, 4th క్యాలిక్యులేషన్ అవుతుంది కదా, అదే పాయింట్ ఇక్కడ. సో 8 డివైడెడ్ బై 1, 8 డివైడెడ్ బై 1 1 జా 1 8 జా క్యాన్సిలేషన్ పోతుంది కదా, అలా అనమాట. ఓకే. 1 ఈజ్ ఏ యూనివర్సల్ ఫ్యాక్టర్. దీన్ని ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సల్ ఫ్యాక్టర్ ఎలా అంటారు సార్ అంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం రండి. 2 3 జా నెక్స్ట్ 1 ఇంటూ 3 జా. సో ఇప్పుడు చూడండి, 1 ఇంటూ 3 ఇంటూ 2 లేదా 1 ఇంటూ 2 ఇంటూ 3 కూడా రాసుకోవచ్చు. 1 అనేది కంపల్సరీ ఉంటుంది, మనం ప్రతిసారి రాయమంతే. 1 అనేది ప్రతి ఫ్యాక్టర్లో ఉంటుంది, ప్రతి నంబర్లో ఉంటుంది. మీకు తెలుసో తెలియదో, ఇది రాయాలి, ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు వస్తుంది ఈ పాయింట్. సో 1 ఈజ్ ఏ యూనివర్సల్ ఫ్యాక్టర్, అందుకే ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ 2 చూడండి. లాస్ట్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 అన్నాడు. అంటే ఇక్కడ ఇంకొక డెఫినేషన్ చెప్తాను చూడండి. ఎనీ ఈవెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఎనీ ఈవెన్ నెంబర్ అనేది ఏదైనా ఈవెన్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 అంటే డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ నెంబర్స్ ఏమేమి వస్తాయంటే 2 నెక్స్ట్ 4 6 8 10 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇది సెట్ అనమాట, ఇన్ఫినిట్ అనే ఈవెన్ నెంబర్ సెట్. ఓకేనా. ఇది నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవ్వనివన్నీ ఆడ్ నెంబర్సే. అవి ఏమేమి వస్తాయో చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ 1 3 నెక్స్ట్ 5 నెక్స్ట్ 7 అండ్ సో ఆన్. ఓకేనా. ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్స్. 2తో డివిజిబుల్ అవ్వనివన్నీ ఆడ్ నెంబర్స్, 2తో డివిజిబుల్ అయ్యేవన్నీ ఈవెన్ నెంబర్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది మీకు. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 4 చూడండి. లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 512 నెక్స్ట్ 724 లాస్ట్ 2 డిజిట్స్ అన్నారు. అంటే ఇక్కడ 1s ప్లేస్ నెక్స్ట్ 10s ప్లేస్ 100 ప్లేస్ కదా, ఇక్కడ 1s 10s 100 ప్లేసెస్. అంటే 10s 1s ప్లేస్ అనేది 4తో కంప్లీట్గా డివిజిబుల్ అయితే టోటల్గా ఆ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఎలా సార్ ఒకసారి చూడండి. ఒక నెంబర్ తీసుకోండి, అదే 512 తీసుకోండి. 512 డివైడెడ్ బై 4. సో 4 1 జా 4 12 జా 48. 51లో 48 పోతే ఎంత? 3 కదా, 32 ఉంది. సో 4 8 జా 32 కంప్లీట్గా డివిజిబుల్ అయిందా? అదే ఇక్కడ పాయింట్ చెప్తా ఉండేది. నెక్స్ట్ 9728 కూడా ఉంది చూడండి. 9728
నెక్స్ట్ 793586 ఉంది. 86 అనేది 4th డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నంబర్ అంతా కంప్లీట్గా డివిజిబుల్ కాదు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 8 తీసుకుందాం. ఎనీ 8 తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1s + 3, 10s + 6, నెక్స్ట్ 100 ప్లస్ వచ్చి 4. సో ఈ 463 అనేది 8తో డివిజిబుల్ కావాలా చూద్దాం అవుతుందో లేదో. 463 డివైడెడ్ బై 8, 8 5 40, 8 8 64 వస్తుంది. తక్కువ అవుతుంది. 8 7 56 కంప్లీట్గా కావటం లేదు కదా, అందుకే ఈ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ కావట్లే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 328 చూద్దాం. డివిజిబుల్ బై 8. సో 8 1 జా 8 4 జా 32, నెక్స్ట్ 8 1 జా అయిపోయిందా 40. 328 అనేది కంప్లీట్గా డివిజిబుల్ అయితే ఈ నంబర్ టోటల్గా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాం. లాస్ట్ 3 డిజిట్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, 1 2 3 4 అండ్ సో ఆన్ 79 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8 అయితే రిమైండర్ ఎంత అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతుండేది. ఎంత రిమైండర్ అవుతుంది అంటే ఇక్కడ మనకి డిజిట్స్ కౌంట్ చేద్దాం మొత్తం. 1 2 3 4 అండ్ సో ఆన్ 79 అంటే ఇక్కడ 1 to 9 డిజిట్స్ తీసుకుందాం. టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 9 డిజిట్స్ కాబట్టి 9 నెంబర్స్. నెక్స్ట్ 10 to 79 డిజిట్స్ అంటే 10 to 79 డిజిట్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆల్రెడీ 9 కంప్లీట్ అయిపోయినాయి కదా, టోటల్గా ఎన్ని ఉన్నాయి? 70 డిజిట్స్ ఉన్నాయి. డిజిట్స్ చెప్తున్నాను, నంబర్స్ కాదు, డిజిట్స్. అంటే ఇక్కడ 2 డిజిట్ నంబర్స్ ఇవి, 2 డిజిట్ నంబర్స్ అనమాట. 2 డిజిట్ నంబర్స్ అయితే సింగిల్గా చేస్తే 35 అవుతుంది. అంటే ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ ఒక సింగిల్గా అనుకుంటే టోటల్ 70లో ఎన్ని ఉంటాయి? దాంట్లో హాఫే కదా. సో ఇక్కడ డిజిట్స్ వచ్చి 70 ఉన్నాయి. నెక్స్ట్ 70 + 9. ఇప్పుడు నంబర్స్ కౌంట్ చేద్దాం. 35 + 9 ఎంత? ఈ 35 ఎలాగొచ్చిందో మీకు అర్థమైనట్టుంది. 35 ఎలాగొచ్చిందో అర్థమైనట్టుంది. సో 70 డిజిట్స్లో దీంట్లో హాఫ్ కదా, 2 డిజిట్ నెంబర్ కాబట్టి హాఫ్ తీసుకుంటాం ఇక్కడ. 35 నెంబర్స్. నెక్స్ట్ 9 నెంబర్స్. 35 + 9 ఎంత? 44. సో 1 2 3 4 అండ్ సో ఆన్ 5 6 4 3 4 4 3 4 4. ఓకే, ఇక్కడ 344 లాస్ట్ 3 డిజిట్స్ కదా తీసుకోవాల్సింది. లాస్ట్ 3 డిజిట్స్ అనేది 344 డివైడెడ్ బై 2 8 అవుతుందో లేదు చూద్దాం. 2 కాదు 8. సో 344 డివైడెడ్ బై 8 అవుతే సో 8 4 జా 32, నెక్స్ట్ 8 3 జా 24. సో రిమైండర్ ఈజ్ 0 అనమాట. నెక్స్ట్ చూడండి 16 డివిజిబిలిటీ రూల్ 16 చూడండి ఒకసారి. డివిజిబిలిటీ రూల్ 16 చూద్దాం. లాస్ట్ 4 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 16. 4 డిజిట్స్ అనేవి 16తో డివిజిబుల్ అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. సో ఇప్పుడు 1 2 3 2 చూద్దాం. 1 2 3 2. 16 7 జా 112, నెక్స్ట్ 16 7 జా 112. సో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కదా. సో ఈ నెంబర్ మొత్తం కంప్లీట్గా 16తో డివిజిబుల్ అవుతుంది. సేమ్ అదే ప్రాసెస్లోనే ఇప్పుడు చూడండి 1 2 3 4 5 అండ్ సో ఆన్ 87 డిజిట్స్ అన్నాడు. 87 ఇంతకుముందు లాగే ఇక్కడ 1 to 9 అంటే 9 డిజిట్స్ వచ్చాయి, అంటే 9 నెంబర్స్. అదే 10 to 87 అంటే 78 డిజిట్స్ ఉంటాయి. 10 to 7 అంటే 78 డిజిట్స్. 78 డిజిట్స్లో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ కదా, సేమ్ 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఏం చేద్దాము? ఆఫ్ చేసాం దాంట్లో. 39 + 9 ఎంత? 48. సో ఫైనల్గా 4 డిజిట్స్ ఎంత వస్తుంది? 46 47 48. సో కంటిన్యూషన్ కదా ఇక్కడ 47 48 47 48 47 48 16తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 16 2 జా 32. సో కంప్లీట్గా ఇప్పుడు చూడండి 4748 చూద్దాం. 4748 16 2 జా 32, నెక్స్ట్ 154, నెక్స్ట్ 16 9 జా 144. సో ఎంత వస్తుంది? 108 108. నెక్స్ట్ చూడండి 16 6 జా 96, 16 6 జా 96. సో ఓవరాల్ చూసుకుంటే 8లో 6 పోతే 2, నెక్స్ట్ 10లో 9 పోతే 1. సో 12 వచ్చింది కదా రిమైండర్. 12 వచ్చింది కదా రిమైండర్. సో నంబర్ రిమైండర్ వచ్చి ఎంత? 12. ఇది ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా అడుగుతారు చూడండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 3 చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అంటే ఏదైనా నంబర్ కానీ ఎనీ నంబర్ సమ్ చేయాలా అంటే డిజిట్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటా 27 తీసుకుంటా. ఇప్పుడు మనం దీన్ని 3తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2 + 7 ఎంత? 9 అనే నెంబర్ 3తో వస్తుంది. సో 3 1 జా 3 జా
3 జా అట్లా ప్రతి నంబర్ ఎనీ అది 4 డిజిట్ కావచ్చు, 5 డిజిట్ కావచ్చు, 6 డిజిట్స్ కావచ్చు, ఎన్నైనా డిజిట్స్ కావచ్చు. ఇప్పుడు చూడండి 4386 ఎలా అవుతుందో చూద్దాం. 4 + 3 7, 7 + 8 15, 15 + 6 ఎంత 21. 21 అనే నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. సో 3 1 జా 3 7 జా కదా, అప్పుడు 4386 కూడా కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది 3తో. నెక్స్ట్ 5437 చూడండి. 5 + 4 + 7 + 3 అంటే 10, 10 + 19, 19 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి ఈ నెంబర్ అనేది కంప్లీట్గా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో చూడండి. సేమ్ ఇంకా 9 డివిజిబిలిటీ బై 9, డివిజిబిలిటీ రూల్ 9, డివిజిబిలిటీ రూల్ 3 అన్నీ ఒకటే. అది కూడా సమ్మే, ఇది కూడా సమ్మే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఉంది. నేను చెప్పట్లేదు డిజిటల్ సమ్. ఎందుకు సార్ చెప్పట్లేదు అంటే, మెయిన్గా ఇది మ్యాక్సిమము నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చెయ్యొద్దండి అనే మాట చెప్తా. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు మీకు డిజిటల్ సమ్ అనేది. ఓకే, చెప్తాను కాన్సెప్ట్ నెక్స్ట్ పాయింట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు, అందుకే చెప్పట్లేదు ఇక్కడ నేను. ప్రతిసారి డిజిటల్ సమ్ అనేది నాకు తెలిసి నేను టేబుల్స్ నేర్చుకొని నీట్గా చెప్పేదే బెటర్. ఓకేనా. డిజిటల్ సమ్ కాన్సెప్ట్ నేను తర్వాత చూద్దాం, అది ఇంపార్టెంట్ అయితే చెప్తా. నార్త్ ఛానల్ వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ సార్ యూజ్ చేశాడు డిజిటల్ సమ్, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. అవుతే ఓకే, నువ్వు ఒక్క నంబర్ మిస్ అయితే కూడా మీకు ప్రాబ్లం మొత్తం రాంగ్ అయిపోతుంది. వేరే ఆప్షన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అందుకే చెప్పట్లేదు నేను. సో ఇప్పుడు చూడండి, డివిజిబిలిటీ రూల్ 5 చూడండి. డివిజిబిలిటీ రూల్ 5, ఏ నంబర్ డివిజిబుల్ బై ఎండ్ విత్ 0 కానీ 5 కానీ ఉంటే కంప్లీట్గా 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. 0 కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 15, 25, 35, 30, 60, 600. సో ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 0 ఉండాలి, కానీ 5 కానీ, అది కంప్లీట్గా 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, అది 0 కానీ 5 కానీ. నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 25. లాస్ట్ 2 డిజిట్ అనేది 25తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 125 అంటే 3 డిజిట్స్. 6 అయితే 6 అయితే చెప్తా చూడండి, 2తో కావాలా 3తో కావాలా. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి, బాగా వినండి. 6తో డివిజిబుల్ కావాలంటే మీ 2తో కంప్లీట్గా డివిజిబుల్ కావాలా, 3తో కంప్లీట్గా డివిజిబుల్ కావాలా. ఒక్కసారి చూడండి, ఇప్పుడు 27 నెంబర్ తీసుకుంటా. 27 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, కానీ 2తో డివిజిబుల్ కాదు. 2తో ఏ నెంబర్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2, 3. ఈ 2 నెంబర్స్లో ఏదో ఒక డిజిట్తో డివిజిబుల్ కాకపోయినా 6తో డివిజిబుల్ కాదు ఇది. ఓకేనా. రెండిట్లో డివిజిబుల్ అయితేనే 6తో అవుతుంది. సో దెర్ ఈజ్ నో డివిజిబుల్ బై నెంబర్ ఆఫ్ డివిజిబుల్ బై 2 and 3 బోత్ విల్ బి ఆల్సో డివిజిబుల్ బై 6. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం.